బ్యూటీ స్టార్ సమంత ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. టాలీవుడ్ లో సినిమాలు తగ్గిపోవడంతో పాటు తన మాజీ భర్త చై తాజా ఎంగేజ్మెంట్ తో ఎదురయ్యే పరిణామాలను ఎలా డీల్ చేయాలో అంతు చిక్కక కొన్నాళ్లు ఎవరికంటా కనిపించకూడదని భావిస్తోందట. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తాజా క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కే వరకు తెలుగు గడ్డపై అడుగు పెట్టకూడదని నిర్ణయం తీసుకుందని టాలీవుడ్ టాక్. దీంతో శామ్ ఏం చేస్తుందనేది ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. టాలీవుడ్ బ్యూటీ సమంత ఏం చేస్తోంది? షై శోభిత ధూళిపాళ నిశ్చితార్థంపై శామ్ స్పందన ఏంటన్నది ప్రతి ఒక్కరిని ఉత్కంఠకు గురిచేస్తోంది. తన మాజీ భర్త తాజా ఎంగేజ్మెంట్ పై శామ్ ఏమనుకుంటుందనే విషయం తెలుసుకునేందుకు సోషల్ మీడియాను జల్లెడపడుతున్నారు నెటిజన్స్. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయని శామ్ ఇకపైన ఈ విషయంలో స్పందించకూడదని నిర్ణయం తీసుకుందట. అందుకోసం టాలీవుడ్ కు దూరంగా ఉండాలని, మరికొన్నాళ్లు ముంబైలోనే గడపాలని నిర్ణయించుకుందంట బ్యూటీ క్వీన్ సమంత. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న సమంత బాలీవుడ్ వెబ్ సిరీస్ల్లో ఎక్కువగా నటిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం ఆమెకు ఎలాంటి సినిమాలు లేకపోవడం, వెబ్ సిరీస్ షూటింగ్ల కోసం ముంబైలోనే ఎక్కువగా గడుపుతున్నారు సమంత. దీంతో కొన్నాళ్లుగా హైదరాబాద్ లో కనిపించడం లేదు సమంత. ఇలాంటి సమయంలో నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరగడంతో ఇక కొన్నాళ్లు ముంబైలో ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సమంత ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి సమయంలో నాగచైతన్య మరో వివాహానికి అడుగులు వేయడం, దీనిపై సమంతను స్పందించాలని మీడియా ప్రశ్నించే అవకాశం ఉండడంతో అన్నిటికీ దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అటువైపు చూడకూడదని భావిస్తున్నారట. సో నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఎఫెక్ట్ తో శామ్ ఇక ముంబైకే పరిమితమవుతారా, అంతా సద్దుమణిగాక హైదరాబాద్ కు వస్తారా అనేది ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది.